అనంగా ఒక ఊరుందట. ఆ ఊరిలో ఒక తల్లి కొడుకు ఉన్నారంట. ఆ రోజులల్లో పిల్లలకు చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చేసేటోళ్ళు, బొమ్మల పెండి లెక్క చేసి ఆ అమ్మాయి 14-15 ఏండ్లు వచ్చిన తర్వాత కాపురానికి తెచ్చుకునేటోళ్ళు అనమాట. ఇక ఆ ఊర్లో తల్లి కొడుకులు ఉన్నారని చెప్పిండ్రు కదా. ఆ తల్లి తన కొడుక్కి చిన్నప్పుడే ఒక చెక్క బొమ్మ తెచ్చి పెళ్లి చేసిందంట. ఇక కొన్ని రోజులైనాక వాడు పెరిగి పెద్దోడయిండంట. పాపం వాడు చాలా అమాయకుడు. ఇక వానికి తన పెళ్ళాన్ని ఎప్పుడెప్పుడు చూసుకుందామా అని అనిపించిందంట. ఇక ఒకరోజు వాళ్ళ అమ్మని అడిగిండట, అమ్మా మా అత్తగారు ఊరే ఊరే అని అన్నాడంట. ఆ తల్లి అన్నదంట, చాలా దూరం లేరా అన్నదంట. మళ్ళీ ఒకనాడేమో, అమ్మ మా ఆవిడ ఎట్లుంటుందే అని అడిగిండంట. ఇక తల్లి మంచిగా ఉంటుందిరా అని చెప్పిందంట. ఇక మళ్ళీ ఒకనాడు వాడు, అమ్మా మా ఆవిడని ఎప్పుడు తెచ్చుకుందామే అన్నాడంట. ఇక తల్లి ఏమో, ఇప్పుడు చిన్నపిల్లరా, పెద్దయినాక తెచ్చుకుందాం అని అట్లనే ఈ మాట ఆ మాట చెప్పుకుంటూ ఇలా తీస్తుందంట. మరి నిజానికి ఇవనికి పెండ్లాముందా? చెక్క బొమ్మతోని కదా వాని పెళ్లి చేసింది. ఎట్లనో అట్లా సర్ది చెప్తుందనమాట. ఇంకొన్ని రోజులు కూడా గిట్లనే గడిపేసిండ్రంట. ఇక ఒకనాడు కొడుకు బాగా మొండికేసిండట, నా పెండ్లం నాకు కావాలి, నా పెండ్లం నాకు కావాలి, ఎప్పుడు తెస్తావు చెప్పు నువ్వు అనుకుంటా రోజు అదే పని పెట్టి మొండితనం చేస్తుండంట. ఇక రోజు ఎంటబడి మొండితనం చేస్తుంటే, రేపో ఎల్లుండో మంచి రోజు చూస్తేస్తా లేరా అన్నదంట తల్లి. ఆ మరుసటి రోజు మళ్ళా అడిగిండంట తల్లిని. ఇంకా అప్పుడు తల్లి అన్నదట, నీ పెండ్లాం వచ్చింది, ఆ అర్రలున్నది అని చెప్పిందంట తల్లి. ఇక ఆడ అర్రలకు పోయిండట. పోయి, ఒసే ఇటు రాయే, జల్దీగా బువ్వండే తినిపోతా, పని షానుంది అన్నాడంట ఆ కొడుకు. ఎవరితో అనుకున్నాడంటే ఆడి పెళ్ళాంతో అన్నాడు ఆ మాటలు. ఇంతకు వాడి పెళ్ళాం ఎవరు అనుకుంటారు? అదే చెక్కబొమ్మ. మరి చెక్కబొమ్మ ఏమైనా మాట్లాడుతుందా, వండుతుందా? గమ్మున అట్లనే నిలబడి ఉన్నదంట చెక్కబొమ్మ. ఈడేమో, ఏందే పిలిస్తే వాళ్ళకు రమ్మంటే రావు అన్నాడంట. అయితే అది అనదు అనదు. వాడికి చిర్రెత్తుకొచ్చిందంట. చిర్రెత్తుకొచ్చి మూలకున్న కట్టె తీసుకొని 2 తగిలిచ్చిండట. అట్లా దెబ్బలు కొట్టేసరికి ఆ చెక్క బొమ్మ 2గా పడిపోయి ఇట్టు దట్టు పడిపోయిందంట. ఇక ఆ కొడుకేమో ఇదేం పట్టించుకోకుండా బయటికి వెళ్ళిపోయిండంట. వెళ్ళిపోయి వాళ్ళ అమ్మని అడిగి అన్నం పెట్టించుకొని తిన్నాడంట. తిని వెళ్ళిపోయిండంట పొలం కాడికి. ఇక వాళ్ళ అమ్మ అరలకు వచ్చి ఆ బొమ్మను తీసేసిందంట. వీడు సాయంత్రం అయినాక ఇంటికాడికి వచ్చి వాళ్ళ అమ్మతోని, ఏదే అమ్మ నా పెండ్లాం అని అన్నాడంట. ఇంకా తల్లేమో, మరేంద్రా నువ్వు కొట్టినవు, అది వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిపోయింది అన్నదట వాళ్ళ అమ్మ. నువ్వెందుకు పంపినావు మరి అన్నాడంట వాడు తల్లితోని. మరేం చేయాలరా, అది రాగానే నువ్వు కొడుతీవి, నువ్వు కొట్టంగానే అది వెళ్ళిపోయింది అన్నదట తల్లి. నా పెండ్లాన్ని నేను తెచ్చుకుంటా, ఎవరో చెప్పు అన్నాడట వీడు. అప్పుడు ఆ తల్లి చెప్పిందట, నువ్వు ముక్కుసూటిగా పో, ఒక కొండ వస్తుంది, కొండ దాటు, ఎవరైతే వాళ్ళ ఇంటి పెంకులు గుడిసే సవరిస్తుంటారో వాళ్ళే మీ అత్తోర్రా అన్నదట తల్లి. వీడు పొద్దుగాలనే లేచి చేతిలో ఒక కట్టె పట్టుకొని తెల్లగా తెల్లారేసరికి కొండ దాటిండంట. కొండ దాటి పోతుంటే చాలా ఊర్లు వచ్చినాయంట. అది వేసవి కాలం, ఇంకా వచ్చేది వర్షాకాలం కదా. అందుకని ఊర్లో ఒకళ్ళు వాళ్ళ ఇల్లు సవరిస్తున్నారంట. అయితే వీడు సీదా వాళ్ళ దగ్గరికి పోయిండంట. పోయి వాళ్ళకి కట్టెలు అందిస్తున్నాడంట. సొప్ప పీకేస్తే కొత్తది కప్పు మీద వేయడానికి కట్టలు కట్టిస్తున్నాడంట. వీడేమో ఇది వాళ్ళ మామగారిలు కదా, సాయం చేద్దాం అనుకున్నాడంట. వాళ్ళేమో, ఎవరి పిల్లగాడు బాగున్నాడు దుక్కలాగా అనుకున్నాడంట. అడగక పెట్టగా సాయం చేస్తుండు అనుకొని, పోనీలే సాయం చేస్తున్నాడు కదా అనుకున్నారంట. అట్లనే సాయంత్రం దాకా పని చేసిండ్రంట. పని చేసి ఇల్లు మొత్తం కప్పేసిండ్రంట. ఇంకా ఇంట్లోళ్ళకి 2 కొడుకులు ఉన్నారట, ఒక బిడ్డ ఉందంట. పాపం పొద్దంతా కష్టపడి పని చేసిండు కదా ఈ పిల్లగాడు అనుకొని తినిపోమన్నారంట. ఆ అమ్మ, అదే ఆ ఇంటి ఇల్లాలు అన్నదంట, తానం చేసిరా నాయన, ఎట్లా వచ్చినావు కదా, ఇంతగానం పని సాయం చేస్తేవి, ఇక ఆకలితోనేముంటావు, జల్దీనరా తిందుగాని అన్నదంట. ఇక వాడొచ్చి కూర్చోగానే ఆ ఇల్లాలు వాడికి వడ్డించిందంట. కూతురుతోటి ఆడికి కూరేసి రాపోమ్మ ఎల్లమ్మ అని చెప్పిందంట. దానికి వీడెవడో తెలియదాయే, అది కూడా వయసులోనే ఉందంట. వీడు అన్నాడంట, ఓసిని ఏంది ఒక్క దెబ్బ కొడితేనే ఎల్లొచ్చినావే, నేను ఇప్పుడు ఏమన్నానే, 2 దెబ్బలు వేసిన, నువ్వే కదా పిలిస్తే ఉలకలే పలకలే, దానికి అట్లా అలిగి వస్తువానే అమ్మగారింటికాడికి అన్నాడంట. అది ఆశ్చర్యపోయి వీడేంది గిట్లా అంటాడు అనుకొని పోయి వాళ్ళ అన్నలకు చెప్పిందంట. వాళ్ళేమో ఆ పిల్లనే చెడామడా కొట్టి ఇంట్లోకి నూకేసిండ్రంట. అప్పుడు ఈయన దగ్గరకు వచ్చి,
వీడితో కొట్లాడినట్ట. ఏంది అట్లా చేస్తున్నావు, అట్లా అన్నావు అని అడిగినరంట. వీడేమో నా పెండ్లాన్ని నేనే కదా అన్న, మీకేమైంది అన్నాడంట. ఇక వీళ్ళ కోపం వచ్చిపోయి గ్రామ పెద్ద కాడ తగువ పెట్టినరంట. ఇక తగువ పెడితే పోవాలి కదా పంచాయతీకి, అందరు పంచాయతీ కాడికి పోయినరంట. వీడు అన్నాడంట, ఇగో చూడుండ్రి, నేను అబద్ధం ఆడట్లేదు, నా పెళ్ళాన్ని కొట్టలేదు అంటలేను. ఏమైందంటే నేను అన్నం పెట్టవే అన్నా, అది కుయ్యి అంటలే కుట్ట అంటలే, సప్పుడు చేస్తలేదు, కదులుతలేదు, పెడతలేదు. నాకు కోపం వచ్చింది, 2 దెబ్బలేసిన అంతే. అది వాళ్ళ అమ్మగారింటికి వచ్చింది. వస్తే అన్నదమ్ములు ఏం చేయాలి, మంచిది చెడ్డిందని అడగాలి కదా, అడిగి మళ్ళీ దిగబెట్టాలి కదా వాళ్ళ చెల్లెని. దిగబెట్టలే, ఇంకా తగువ పెట్టిండ్రు చూడుండ్రి, నేను మా ఆవిడనే కదా అన్న, వీళ్ళేమో దాన్ని కొట్టిండ్రు అని అన్నాడంట. అయితే నీ పేరేంది అన్నారట పంచాయతీ వాళ్ళు. దాని మొగడు అన్నాడట వీడు. దాని మొగడైతే దాన్ని తీసుకపోడా మరి, మొగడుతో తోలిండ్రి అన్నారట పెద్దలు. పంచాయతీ తీర్పిచ్చినాక తప్పుతుందాయిగా, కుయ్యో మొర్రో అనుకుంటా అని వెనకాల పంపించిండ్రట పిల్లని. ఇక వీళ్ళిద్దరు తిన్నగా వెళ్తుండ్రంట. వెళ్తే అప్పుడు వాళ్ళ ఊరు వచ్చిందంట. ఊళ్ళందరూ వీళ్ళని ఆశ్చర్యంగా చూసుకుంటా, ఇదేంది వీడు గంత మంచి పిల్లని తెచ్చుకున్నాడు, పిల్లనేమో చాలా ఘనంగా ఉంది అనుకున్నారంట. ఇక వాళ్ళేమో ఏ ఊరు రా మీ అత్తగోరిది అని అడిగిండ్రంట. ఆ మెట్టవతల అన్నాడంటాడు. అప్పుడు అందరు అడిగిండ్రంట, ఎట్లయిందిరా ఇంత మంచి పిల్లని ఎట్లా తెచ్చుకున్నావురా అని ఊరోళ్ళందరూ అడిగిండ్రంట. వాడేమో ఇలాగ జరిగిందని మొత్తం జరిగిందంతా చెప్పిండంట. ఇక వాళ్ళందరూ వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చి అడిగిండ్రంట, అవునే పిల్లగానికి పెళ్ళే చేయకుండా గిట్ల ఎందుకు చెప్పినావు అని. ఇక ఆమె అన్నదంట, ఏం చేతు మరి, నా కొడుకేమో జీతానికి పని చేస్తాడాయే, నాకేమో ఆస్తి లేదాయే, పెళ్లి చేయనికి శక్తి లేదాయే, వీడేమో రోజు నా పెళ్ళామేది, నా పెళ్ళాం ఎప్పుడు వస్తుంది, ఏ ఇంటికి రాలేదు అని రోజు అడగబట్టే. సరే కానీ మరి వాడి కర్మం ఎట్లుంటే గట్లనే అవుతుంది అనుకొని గట్ల చెప్పిన మరి అని చెప్పిందట ఆమె. ఆడి కర్మం కలిసి వచ్చింది, ఆయనకి మంచి పిల్ల దొరికింది కదా అని సంతోషపడి అందరు కలిసి ఆయనకి మళ్ళీ పెళ్ళి చేసిండ్రంట. ఆ పిల్ల కన్నోళ్ళకు కూడా కబురెట్టిండ్రంట. ఇంకేంది పెళ్ళి జరిగిపోయింది, హాయిగా ఉన్నారు వాళ్ళు. కథ మీకు నచ్చితే గుడ్ అని కమెంట్ బాక్స్లో ఒక ముక్క రాయండి చాలు. మీ కమెంట్స్ మాకు ఉత్సాహాన్ని ఇస్తాయి.